ప్రముఖ సినీ నటి సమంత మరో పోరాటానికి సిద్ధమవుతుంది. తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు సమస్యలపైన ఇచ్చిన నివేదికను వెల్లడించాలని ముఖ్యమంత్రి రేవంత్ కు అపీల్ చేశారు. టాలీవుడ్ లోని మహిళలకు వేధింపులు జరిగాయన్నారు. 2019లోనే ఏర్పాటైన సబ్ కమిటీ రిపోర్ట్ ఏదని సమంత ప్రశ్నించారు. ఆ కమిటీ రిపోర్ట్ ను బయట పెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికి తేవడంలో హేమ కమిటీ పనితీరు అద్భుతంగా ఉందని టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రశంసించారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం స్పందన ఏంటనేది ఆసక్తిగా మారుతోంది. సినీ నటి సమంత ఇన్స్టాలో చేసిన పోస్ట్ సంచలనంగా మారుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ నివేదికను ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ నివేదిక పైన సమంత స్పందించారు. హేమ కమిటీ నివేదిక పనితీరును ప్రశంసించారు. ఈ కమిటీ ఏర్పాటు కారణమైన WCC సంస్థను ఆమె అభినందించారు. ఆ సంస్థ సభ్యుల కష్టం వల్లే ఈ రోజు మహిళల సమస్యలు చర్చనీయాంశంగా మారాయని చెప్పారు. సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ కోసం ఆ సంస్థ అవిశ్రాంతంగా పాటుపడుతుందని అభినందించారు. ఇదే తరహాలో తెలుగు సినీ ఇండస్ట్రీ నివేదిక పైన సమంత పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోంది. సమంత చేసిన పోస్ట్ లో తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళల పైన మేము హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాము. దీనికి మార్గం వేసిన కేరళ WCC యొక్క నిరంతరం ప్రయత్నాలను అభినందిస్తున్నాము. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళల కోసం 2019లో సృష్టించబడిన సపోర్ట్ గ్రూప్ అయిన ది వాయిస్ ఆఫ్ ఉమెన్ కూడా ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ గ్రూప్ స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పడానికి రూపొందించిన సబ్ కమిటీ నివేదికను ప్రచురించాలని ఇందు మూలంగా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము అని సమంత చేసిన పోస్ట్ వైరల్ గా అవుతోంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో పలు అంశాలపైన వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా సమంత చేసిన అప్పీల్ పైన ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.